సంక్రాంతికి వస్తున్నాం. లీడ్ రోల్ బై మన వెంకటేష్ గారు అండ్ డైరెక్టర్ బై మన అనిల్ రావుపూడి గారు. మూవీ నిజం చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి అనిల్ రావుపూడి గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఫ్యామిలీని వెళ్ళి అలా అలా చూడొచ్చు అని అన్నారు. అది వర్తా అంటే నిజం చెప్తున్నా, వర్త్ భయ. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్తో ఒక ఫ్రెష్ మైండ్తో అయితే బయటకు వస్తారని చెప్పొచ్చు. ఆ మూవీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు, అలా అని చెప్పుకోవచ్చు. ఓకే, స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ట్రైలర్లో ఉన్న పాట చెప్తున్నా, ఏది కూడా రివీల్ చేయదలుచుకోలేను. ఏం లేదు, మన వెంకటేష్ గారికి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని మన మీనాక్షి చౌదరి గారు ఎంటర్ అవుతారు ఒక కేసు పైన. సో అది ఎంటర్ అయిన తర్వాత అసలు ఏమైంది ఏందనేది, వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ ఏందనేది మన ట్రైలర్లో చూసిన పాయింట్ మనకు మూవీలో చూస్తామని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది. కానీ నాకు ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. ఎందుకు బ్రో ఫస్ట్ హాఫ్ నచ్చిందంటే, ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో కొన్ని అలా లాగ్ అన్నట్టు అనిపించింది. మూవీ స్టోరీ ఎంత లేకపోయినా కూడా ఎందుకు సాగదీస్తున్నారు అన్నట్టు సీన్స్ అయితే అనిపించినాయి. ఇలా లాజిక్లు ఎత్తుకుతే మాత్రము అలానే అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు అలా కూర్చుండి కామెడీ మన వెంకటేశ్వర కామెడీ కనుక కనెక్ట్ అయితే కనుక ఈ ఫిల్మ్ చూడొచ్చు, అది పక్కా చెప్తాను. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం లోలో అనిపిస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్లో ఓటీటీ సీన్స్ కానివచ్చు, ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మాత్రం నవ్విపిస్తాయి అని చెప్పుకోవచ్చు. నవ్విపించే సీన్స్ అయితే ఉంటాయి, అలా చెప్పుకోవచ్చు. ఇక ఇంటర్వెల్ సీన్ చూసుకున్నట్టయితే ఓకే అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ చూసుకున్నా కూడా ఓకే అనిపించింది, ఇలా చెప్పుకోవచ్చు. మూవీ అంతా ఒక నార్మల్ అయితే ఉంటుంది, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అన్నట్టు నేను చెప్పచ్చు. ఎక్కువ మూవీ మీద డెప్త్గా అంటే చూద్దాము అని అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి చెప్తాను. అండ్ మూవీలో గోదావరి గట్టు ఉందనే సాంగ్ కానిచ్చు, బ్లాక్ బస్టర్ అనే సాంగ్ కానిచ్చు, అన్ని బాగుంది. గోదావరి గట్టు అనే సాంగ్ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది భయ, బాగుంది. మీకు తెలుసు అది ఆ సాంగ్ మాత్రం చాలా చార్ట్ బస్టర్ అయిపోయిందని తెలుసు. ఆ సాంగ్ గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదని మీకు తెలిసిందే ఉంటుంది. అండ్ ఇంకా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బీజిఎం చూసుకున్నట్లయితే బాగానే ఉంది భయ, సూటబుల్ అవుతుంది సీన్స్ అన్నట్టు నాకైతే అనిపించింది ఈ మూవీలో. అంటే వెంకటేశ్వర క్యారెక్టర్ వన్ మ్యాన్ షో, దాంతో కంపేర్ చేస్తే ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఒకే అనిపించినా కానీ వెంకటేశ్వర క్యారెక్టర్ మాత్రం నిజం చెప్తున్నా బాగా ఉంటుంది. అండ్ ఐశ్వర్య రాజేశ్వరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు క్యారెక్టర్ నిజంగా ఎక్సలెంట్ ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ కానివచ్చు, సరదాగా వచ్చే సీన్స్ కానివచ్చు, ఆ వైఫ్ అండ్ హస్బెండ్లో వచ్చే ఆ సీన్స్ కానివచ్చు, బాగా కనెక్ట్ అవుతారు. అండ్ వెన్ కమింగ్ టు మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ ఒకేషన్ అనిపించింది. ఎందుకంటే అంతగా స్కోప్ లేదు ఆమెకు అన్నట్టు నాకు అనిపించింది పర్టికులర్గా చెప్పాలంటే. ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మూవీ గురించి. ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా మూవీ ప్లాట్ ఎలా ఉంటుంది, మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇంకా నేను సాగదీయాలనుకోలేను భయ మూవీ గురించి. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే మాత్రం వర్త్ ఇట్ అని చెప్తాను. ఆరామ్సే వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా ఓకే అనిపిస్తుంది మీ అందరికీ. కాకపోతే మూవీలో లాజిక్లు ఎత్తుకుతాం భయ్యా అని అంటే మాత్రము ఇక నేను చెప్పలేను. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లోలో ఉన్నాయి, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. సో మూవీ చూస్తే అర్థమైపోతుంది. పర్వాలేదు, మన వెంకిమమ్మ గారి కామెడీ సీన్స్ కానిచ్చు, F2లో F1లో ఎలా ఉన్నాయో అలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఈ ఫిలింని రికమెండ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది మన సంక్రాంతికి వస్తున్న మన మూవీ రివ్యూ. ఇది నా పర్సనల్ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ వీడియో. మళ్ళీ మంచిగా కలుసుకుందాం. టాటా గైస్.